ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్ లో ఇంగ్లీష్ టీం ను చిత్తు చేసి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు ఇరు జట్లు రెండో మ్యాచ్ కు రెడీ అవుతున్నాయి. శనివారం చెన్నై షెపాక్ స్టేడియం వేదికగా రెండో టీ20 జరగనుంది. ఇప్పటికే చెన్నై చేరుకున్న రెండు జట్లు ప్రాక్టీస్ లో బిజీగా ఉన్నాయి. తమ దూకుడు కొనసాగిస్తూ సిరీస్ లో ఆధిక్యం పెంచుకోవాలని భారత్ భావిస్తుండగా సిరీస్ సమం చేయాలని ఇంగ్లాండ్ పట్టుదలగా ఉంది. తొలి టీ20లో టీమిండియా పూర్తిగా డామినేట్ చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా భారత స్పిన్నర్లు అద్దరగొట్టేశారు. ఆ మ్యాచ్ లో జోస్ బట్లర్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు. మిగతా బ్యాటర్లు రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. దీంతో ఇంగ్లాండ్ తీవ్రమైన ఒత్తిడిలో కనిపిస్తోంది. చెన్నై పిచ్ కూడా ఇంగ్లాండ్ కు సవాల్గానే చెప్పాలి. ఎందుకంటే షెపాక్ పిచ్ లోనూ స్పిన్నర్లదే ఆధిపత్యంగా ఉంటుంది. చెన్నై పిచ్ నెమ్మదిగా ఉంటుంది. స్పిన్నర్లకు అనుకూలించే ఈ పిచ్ పై పరుగులు చేయడం అంత ఈజీ కాదు. తొలి మ్యాచ్ లో భారత్ 3 స్పిన్నర్లను బరిలోకి దింపింది. రవి బిష్ణోతో పాటు వరుణ్ చక్రవర్తి మరియు అక్షర్ పటేల్ తుది జట్టులో ఉన్నారు. ఈ కారణంగానే షమ్మీకి తుది జట్టులో చోటు దక్కలేదు. ఇప్పుడు షెపాక్ పిచ్ పైన 3 స్పిన్నర్లు ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఇంగ్లాండ్ బ్యాటర్లకు పరుగులు చేయడం సవాల్గానే ఉండబోతుంది. అటు ఇంగ్లాండ్ విషయానికొస్తే తొలి మ్యాచ్ లో ఆ జట్టులో ఒకే ఒక స్పిన్నర్ ని ఆడించారు. ఆదిల్ రషీద్ ఒక్కడికే తుది జట్టులో చోటు కల్పించారు. లియామ్ లివింగ్స్టోన్ ఒక పార్ట్ టైం స్పిన్నర్. ఇప్పుడు అతన్ని బట్లర్ పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. చెన్నై పిచ్ ను పరిశీలిస్తే బట్లర్ ఒక మార్పు చేసి లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ కు జట్టులో స్థానం కల్పించే అవకాశం ఉంది. మరో ఆటగాడు జాకబ్ బెథెల్ పేరును కూడా పరిశీలిస్తున్నారు. కాగా టీమిండియాతో పోలిస్తే ఇంగ్లాండ్ స్పిన్ దళం బలహీనంగా కనిపిస్తోంది. ఇది వారికి ఇబ్బందికరంగా మారవచ్చు. నిజానికి ఇంగ్లీష్ బ్యాటర్లు స్పిన్ ఆడడంలో ఎప్పుడూ ఫెయిల్ అవుతూ ఉంటారు. దీంతో మరోసారి భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. కాగా షెపాక్ స్టేడియంలో ఓవరాల్ గా 9 టీ20లు జరగ్గా మొదట బ్యాటింగ్ చేసిన జట్టే 6 సార్లు విజయం సాధించింది. దీంతో మరోసారి టాస్ కీలకం కాబోతుంది. పిచ్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్కే మొగ్గు చూపవచ్చు.